రమ్మని చెప్పండి. అతను అయితే ఇంకోసారి అందరి మీద అరవడమే పని, ఇంకోటి పని శ్రీనివాస్ ప్రసాద్ గారు అయ్యా వచ్చింది. చెప్పండి స్వామిజీ. జై గోమాత. జై గోమాత. ఈ వేడి ఇప్పుడున్న రాజకీయ వేడి గాని, హైందవుల్లో వచ్చిన వేడి గాని, బక్రీద్ సమయంలో గనక సంపూర్ణంగా అందరూ గనక ఈ విధమైన గళం ఎత్తగలిగితే ఇటువంటి దుశ్చర్యలకి కషాయులు పాల్పడరు అనేది నా ఉద్దేశం. మొదటిది. రెండోది, అసలు హిందూ అనేవాడు సనాతన ధర్మంకి మూలమైన గోమాతను కాపాడుకోకుండా ఏ రాయి రప్పల్ని ఎన్ని పూజించినా కూడా ఫలితాలు రావు, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా కూడా ఫలితం రావు. అట్లాంటిది ఇవాళ రోజున మనకు జరుగుతున్నది ఏమిటంటే, యథేచ్ఛగా చట్టాలు ఉన్నప్పటికీ చట్టాలు రాజకీయ నాయకులకు చుట్టాలయ్యి వాటి ద్వారా గో హింసకి ఇది తరతరాలుగా జరుగుతున్నది. ఇవాళ ఒక్కరోజు జరగట్లేదు. మంగళ్ పాండే లాంటి ఒక ప్రథమ స్వతంత్ర పోరాట యోధుడు 1895లో మొదలుపెట్టింది ఈ రోజుకి నిత్య అగ్నిలాగా దహించుకుపోతూనే ఉంది. బ్రిటిషర్స్ తో కాదు, ముస్లింస్ అందరూ దీనిలో పాలు పంచుకున్నారు. హిందువులకి ఐక్యత లేకపోవటమే వాళ్ళకి బలం చేకూరింది తప్ప హిందువుల్లో ఐకమత్యం ఉంటే ఈ విధమైన పరిస్థితులు భారతదేశంలో రావు. ఇంతక నుంచి మీ డిబేట్ చూస్తున్నా. అయితే గోమాతకి ఎందుకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి అంటే, ఒక వ్యవసాయ అభివృద్ధికి. భారతదేశం ఈజ్ అగ్రేరియన్ కంట్రీ, వ్యవసాయాత్మకమైన దేశం. ఈ దేశంలో గో ఆధారిత వ్యవసాయం చేస్తే గల్లీ గల్లీలో ఇన్ని హాస్పిటల్స్ అయితే ఉండవు. గల్లీ గల్లీలో ఇన్ని హాస్పిటల్స్ ఉండవు. ఇవాళ హాస్పిటల్స్ ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏమిటి అంటే, మనం తినే విష ఆహారం, ఈ రసాయనిక ఆహారం ఏదైతే మనం తీసుకుంటున్నామో తద్వారా ఆరోగ్యాలు పాడయ్యి ఆరోగ్య భారతావని, అనారోగ్య భారతావని, హాస్పిటల్ భారతావని అయింది. సంపాదించిన సంపాదన అంతా అపోలోకి సమర్పించడం అవుతోంది. కాబట్టి గోమాత విశిష్టత ఇవాళ అవకాశము అవసరము వచ్చినప్పుడు స్పందించడం కాకుండా ప్రతి పీఠాధిపతి మఠాధిపతి వాళ్ళు చెప్పే రామాయణ మహాభారత గ్రంథాలతో పాటు గోవు మానవ జాతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు కనుక చెప్పగలిగితే గోమాతను రక్షించుకోవడానికి వీలుంటుంది. ఇవాళ గోరక్షకులుగా రోడ్ల మీదకు వచ్చిన వాళ్ళు అందరూ హిందువులే, హిందూ పిల్లలే. అయితే వీళ్ళకి రక్షణ లేదు. గోరక్షణ చేస్తున్నారు కానీ వీళ్ళకి రక్షణ లేదు. వీళ్ళకి రక్షణ కలగాలి అంటే ఎస్పీసీఏ ప్రతి చోట కూడా గవర్నమెంట్ సెలెక్టెడ్ గా కొంతమంది గోరక్షకులకి ఈ బాధ్యతను అప్పచెప్పాలి, అక్రమంగా పోతున్న గోవుల్ని. అలాంటప్పుడు వీళ్ళ మీద కేసులు ఉండవు. లేదు, యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి కూడా రికగ్నైజేషన్ తీసుకుని గనక రక్షణ చేసే వ్యవస్థ ఉంది. అవి గనక ఉపయోగించుకుంటే ఈ విధమైన అక్రమ వీళ్ళ మీద గోరక్షకుల మీద శిక్షలు గాని వీళ్ళు వేసే కేసులు గాని ఉండకుండా ఉంటాయండి. స్వామీజీ, మేమైతే బక్రీద్లోని కాదు రోజు చేస్తుంటామండి. బక్రీద్లో అయితే నిద్రే పోము, రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నాం స్వామీజీ. మేము అట్లా అందరూ ఇట్లా వెళుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అట్లా ఎవ్వరు ఇళ్లలో కూర్చోట్లేదు. నిత్యము తప్పిస్తూనే ఉన్నాం మీరు చెప్తున్నట్టుగానే, గోరక్షణ కోసం, గోమాత కోసం. ఇది వ్యక్తిని ఉద్దేశించి కాదు, సమాజాన్ని అందరికీ కావాలి. ఇది అందరూ చేయాల్సిన పని, ఒక్కరి పని కాదు, నా పని మీ పని కాదు, అందరికీ ఉండాలి ఆ బాధ్యత. అదే అంటున్నానండి. అప్పటికైనా వస్తుందేమో కొంత మార్పు, రావాలి. దీనికి చట్టబద్ధత, చట్టాల్ని ఇవాళ హెల్మెట్ లేకపోతే పట్టుకుంటున్నారమ్మా. అవును, అవునా? అక్రమంగా తరలిస్తుంటే పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదని మనము మామూలుగా రవాణా శాఖ మీద మీరు ఇందాక చెప్పినట్టుగా సర్టిఫికెట్ లేకుండా ఎలా వస్తుందని బండిని ఆపగలిగే స్థాయి, బండిలో అక్రమంగా ఎక్కువ లోడ్ చేసినప్పుడు ఆ ఆర్టీఓలు వాళ్ళు ఆపి ఆ ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారంగా వాటిని సీజ్ చేయాలి. ఇవి ఎక్కడా జరగట్లా. వీటి మీద మనము రిప్రజెంటేషన్స్ అందరూ ఐక్యమత్యంగా కనుక చేసేట్లయితే కొంత కాకపోతే కొంతైనా కానీ భయం కలుగుతుంది. ఇవాళ ఏమైపోతుందంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా ట్రాన్స్పోర్టేషన్ అంటే చేసేయటమే, రాత్రులు చేయటం. ఈవెన్ టమోటాలు పైన పెట్టి కింద ఆవులు పెట్టి తీసుకొచ్చారు మనం.
రకరకాలుగా ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేసి గో సంతతిని కనుక చంపితే, గో సంతతిని కషాయ కత్తులకు బలి చేస్తే ప్రకృతి మటుకు నాశనం అయిపోతుందమ్మా. ప్రకృతి నాశనం అవుతుంది. ఇప్పటికే చూస్తున్నాం ఎన్ని వర్షాలు ఎన్ని రకాలు జరుగుతున్నాయో. కాబట్టి ప్రకృతి మాత గోమాత, ఆ మాతను కాపాడకపోతే ధర్మం నిలవదు. ధర్మం లేకపోతే అంతా కూడా అధర్మంగానే నడుస్తుంది తల్లి. ఓకే 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 చౌదరి గారు, ఎస్ క్లోజ్ చేద్దాం.